తెలంగాణలో ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 5వ తేదీన హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసింగ్ ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మరియు అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి దిగజారి ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు. పోలీస్ వేధింపులు ఆపాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త వాహన బంద్ పాటించి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రవాణా కార్మికులకు పిలుపునిచ్చారు. ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి ఆటో ప్రైవేట్ రవాణా డ్రైవర్ల ఐక్య మహాసంఘ్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. భారత్ మాతా కీ జై. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, హెల్త్ కార్డు ఇవ్వచ్చు, ప్రైవేట్ ఫైనాన్సాల దోపిడీ నుంచి చేసే ముద్రా లోన్ ఇవ్వచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్థాయిలో ఉండాలని అంటే ముద్రా లోన్ ఎవరికి ఇస్తున్నాయి? బ్యాంకులు. మరి బ్యాంకులు మరి ప్రైవేట్ ఫైనాన్షియల్ ద్వారానే లోన్ తీసుకుంటే ఈ గూడ్స్ వెహికల్ డ్రైవర్లు కానీ, అంబులెన్స్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ మరి ఏ విధంగా బతుకుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇన్ని రకాల ఇబ్బందుల్లో పార్కింగ్ ఉండదు, పార్కింగ్ సౌకర్యం ఉండదు. నిన్న రాణిగంజ్లో మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ పెట్టండి గూడ్స్ వెహికల్ స్థానంలో 5 రూపాయలు భోజనం పెడతామంటారు. ఎవరు చెప్పారు మీకు 5 రూపాయలు భోజనం అక్కడ పెట్టమని? 5 రూపాయలు భోజనానికి వ్యతిరేకం కాదు, కానీ పార్కింగ్ స్థానాల్లో ఎవరు పెట్టమన్నాడు? కాబట్టి ఈరోజు అడుగడుగున కూడా పార్కింగ్ స్థలాల్లో అక్రమంగా వీళ్ళు ఇంకేదో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, ఆర్టీఓ అధికారులు చలాన్లు వసూలు చేయడం, ముక్కుపిండి వసూలు చేయడము, ఆర్థికంగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు బతకలేకపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము వెంబడే పేషెంట్గా ఆటో అదేవిధంగా ప్రైవేట్ రవాణా సంఘాలతో చర్చలు జరపండి, పిలవండి మీరు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ మే 5వ తేదీన చెలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టినాం. చెలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాది మంది డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా తల్లి రావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే మహాధర్నా జరగనుందో ఇంద్రపాల్ ధర్నా చౌక్లో, ఆ ధర్నా చౌక్లో మేము ఒక హెచ్చరిక చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దిగి రావాలా. ప్రధానంగా రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలవాలా. లేనట్టయితే రాబోయేటువంటి కాలంలో 100కు 100% యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాము. ఆటో సంఘాలు నిద్రపోతలేవు, రవాణా సంఘాలు నిద్రపోవట్లేదు. ఈరోజు తోవాస్ ల్యాండ్స్ ఉన్నాయి, రవాణా శాఖకు సంబంధించినటువంటి స్థలాలు. ఆ స్థలాన్ని ఈరోజు ఆటో నగరాల్లో ఏం చేసిరండి? గోదాములు కట్టించారు, షోరూమ్లకు ఇస్తున్నారు. అసలు ఇవన్నీ కూడా ట్రక్ బేర్ ఉండాలా. ప్రైవేట్ బస్సులు ఆగడానికి ఉన్నటువంటి స్థలాలను కూడా ఈరోజు బినామీ పేర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళు బినామీ పేర్ల మీద కొనుక్కుని షోరూమ్లు కట్టినటువంటి గోదాములు లీజ్ తీసుకున్నటువంటి సందర్భం. కాబట్టి మేము ఈ యొక్క అక్రమాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్రంలో కళ్ళు తెరవాలని ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తి స్థాయిలో కళ్ళు తెరుచుకుని ఈ యొక్క ఆటో అదేవిధంగా ప్రైవేట్ రవాణా కార్మికులకు, డ్రైవర్ల యొక్క సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మేము ఈ యొక్క మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మే 5న మహాధర్నాలో పూర్తి స్థాయిలో ఆటో నుంచి మొదలుకొని ట్రక్ వరకు అందరు డ్రైవర్లు కూడా పాల్గొనాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజు స్వచ్ఛందంగా బండ్లు బంద్ పెట్టుకుని రావాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, ప్రైవేట్ రవాణా, డీసీఎం, స్కూల్ వ్యాన్, మినీ గూడ్స్ అందరూ కలిసి కదిలి వచ్చి 5వ తారీఖు మహాధర్నా జయప్రదం చేయాలని, అలాగే ఆటో యూనియన్ ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మనము అన్ని సంఘాలు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసినాము. మరి ఇప్పుడు లాస్ట్ ఒక డెడ్ లైన్ పెట్టి మహాధర్నాన్ని అందరం సక్సెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చే విధంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఆ రోజు ఆటో బంద్ పెట్టుకొని స్వచ్ఛందంగా ఇందిరా పార్కులో మే 5 మహాధర్నాకు అందరూ పాల్గొవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.